అప్పట్లో అతిపెద్ద దేశాలను వర్ష అనేవారు. అలా జంబూ ద్వీపంలో భరత వర్షం అతి ముఖ్యమైన ప్రాంతమైంది. మనమంతా ఆ ప్రాంతానికి చెందిన వారం కాబట్టి ఏదైనా పూజలో సంకల్పం చెప్పేటప్పుడు జంబూ ద్వీపే భరతవర్షే అని మన అడ్రస్ చెప్పుకుంటాం. సూర్య వంశంలో తమ పూర్వీకులు భారతులు కాబట్టి దశరథుడు తనకు చాలా ఇష్టమైన భార్య కైకకు పుట్టిన బిడ్డకు భరత అని పేరు పెట్టాడు. ఆ తర్వాత శకుంతల తన తండ్రి అయిన విశ్వామిత్రుడి పూర్వీకులు భారతులే కాబట్టి తన బిడ్డకు భరత అని పేరు పెట్టింది. అంతే తప్ప ఈ భరతుడు పాలించినందుకే భారతదేశం అని పేరు రాలేదు. మానవ జాతికి మూల పురుషులు ఆ భరతులు. మన రూట్స్ అక్కడే ఉన్నాయి. అందుకే మనమంతా భారతీయులమయ్యాం. మన చరిత్రలో భరత అనే పేరుతో చాలామంది ఉన్నారు. భరత అనేది ఒక వ్యక్తి పేరు కాదు. భరత అనేది ఈ నేల మీద పుట్టిన మానవ జాతి పేరు. ఇది భరత అనే పదం వెనుక ఉన్న అసలైన కథ. ప్రతి మన్వంతరం ముగియగానే ప్రళయం